దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. దేవుని చిత్తం, దేవునికి ఏదంటే ఇష్టం ఆ మాట గురించి 5 వాక్యాలు పలుకుతాం. ఈరోజు 6వ మాటని మనం నేర్చుకుందాం. ప్రియ సహోదరులారా, దేవుని చిత్తానుసారంగా నెరవేర్చేవాడంటే దేవునికి చాలా ఇష్టము అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, యోనాని చూసినప్పుడు యోనా ఏం చేశారంటే, దేవుడు చెప్పారు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం నశించబోతుందని వాళ్ళని హెచ్చరించి రమ్మని చెప్పారు. చెప్పినప్పుడు ఆ యొక్క యోనాకి ఇష్టం లేదు ఆ పట్టణానికి వెళ్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని పడవెక్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రియ సహోదరులారా, ఆ యొక్క పడవలో ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది. ప్రియ సహోదరులారా, ఎక్కడైతే ధిక్కరింపు ఉంటుందో అక్కడ తుఫాను ప్రారంభమవుద్దని మనం ఆ విషయం ద్వారా గ్రహించాలి. ఎప్పుడైతే ఆ తుఫాన్ ప్రారంభం అయిందో ఆ ప్రియ సహోదరులారా, ఆయన్ని కడలిలో పారేశారు. తర్వాత మరలా తిరిగి దేవుని చిత్తం ప్రకారంగా నడిచారు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తే దేవునికి చాలా ఇష్టం అని ఈ రోజున ఆ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. పవిత్రాత్మ ప్రభు యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మ ప్రభు యొక్క వాగ్దానం. యేసు ఇట్లు సమాధానం ఇచ్చును, నన్ను ప్రేమించువారు నా మాట పాటించును. రే సహోదరులారా, ఎవరు ఆయన మాటను పాటిస్తారు, ఎవరు ఆయన మాటల్ని అనుసరిస్తారు అని ఈ రోజున మనం ఆలోచించినప్పుడు ప్రియ సహోదరులారా, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మాటను విధేయత చూపుతారో అటువంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క మాటను పాటిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన్ని ప్రేమించగలగాలి. ఆయన యొక్క మాటలు, ఆయన చిత్తం ప్రకారం మనం నడవాలంటే మొదటిగా మనం ఆయన్ని ప్రేమించాలి. ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తామో ఆయన చిత్తానుసారంగా మనం ఆయన మాటలను పాటించడానికి మనం సిద్ధంగా ఉంటాం. నా తండ్రి వారిని ప్రేమించును, వారితో నివసించును అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో ఆ తండ్రి కూడా తిరిగి వారిని ప్రేమిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రెండు వైపుల ప్రేమ పదునైన ఖడ్గం లాంటిది. రెండు వైపుల ప్రేమ. ఒకవైపు మనం ప్రేమించినప్పుడు రెండో వైపు ఆయన కూడా మనల్ని ప్రేమిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనకు విధేయత చూపాలి అని ప్రభు చెప్తున్నారు. నా తండ్రి వారిని ప్రేమించును, వారితో నివాసం చేయును అని చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన మన కుటుంబంలో నివాసం చేస్తారు, మన కుటుంబంలో జీవిస్తారు, మన కుటుంబంలో ఉంటారు ప్రియ సహోదరులారా. కాబట్టి మొదటిగా ప్రభు అడుగుతున్నారు, నా చిత్తాన్ని మీరు నెరవేర్చాలంటే, మీరు నాకు ఇష్టలుగా జీవించాలంటే నన్ను ప్రేమించాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. బైబిలు అంతట్లో కూడా ప్రియ సహోదరులారా గొప్ప వాగ్దానం ఉంది. ఏమనంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, అదేవిధంగా దేవుణ్ణి కూడా ప్రేమించాలని చెప్తున్నారు. మనతో నివాసం చేయాలని ఆయన కోరిక. ఎప్పుడు కూడా దేవుని యొక్క కోరిక ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మనతోనే నివాసం చేయాలి, మనతోనే జీవించాలని ఆశపడతా ఉంటారంట. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైతే పిలుస్తామో, ఒక మనిషి ఉన్నారండి మన ప్రక్కింటి వాళ్ళు, మనం ఆహ్వానిస్తే వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనతో కలిసిమెలిసి జీవిస్తారు, మనతో ప్రేమగా ఉంటారు. మనకు ఏదన్నా కష్టం వస్తే వస్తారు, ఆదుకుంటారు, ప్రేమగల మాటలు చెప్తారు, ప్రేమిస్తారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, మనం కూడా ఆశపడాలి, ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని పిలుచుకోవాలి, ప్రభువుని మన ఇంట్లో నివాసం ఉండేటట్లుగా మనం అడగాలి ప్రియ సహోదరులారా. ఆయన ప్రేమించే వారికి ఆయన ప్రేమ విస్తారంగా దొరుకుతుంది. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అటువంటి వాళ్ళకి ఆయన యొక్క ప్రేమ విస్తారంగా దొరుకుద్దని చెప్తున్నారు. విస్తారంగా, ఏ లోటు లేకుండా ఆయన విస్తారంగా ప్రేమిస్తారని చెప్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున విస్తారమైన ప్రేమ నీకు ఉండాలంటే, భార్యాభర్త చక్కగా ప్రేమ కలిగి జీవించాలంటే, తల్లిదండ్రులు బిడ్డలు చక్కగా ప్రేమ కలిగి జీవించాలంటే, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చక్కగా ప్రేమ కలిగి జీవించాలంటే ఆ కుటుంబంలో ప్రార్థన చాలా అవసరం. ఆ ప్రార్థన వల్లనే వాళ్ళు ఆయన చిత్తానుసారంగా జీవిస్తారు. ఆయన చిత్తానుసారంగా జీవించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టము అని చెప్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా పేరిట ఏమడిగితే అది చేసేదను.
దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఏం అడిగినా అది నడుము నొప్పా, కాలు నొప్పా, వీపు నొప్పా, మోకాలు నొప్పా, లేకపోతే ఆస్త అంతస్త, లేకపోతే బిడ్డల ప్రయోజకులు అవ్వటమా, ఏదైనా సరే ప్రియ సహోదరులారా, ఆయన కొన్ని నియమాలు నిబంధనలు ఏం పెట్టలా. నా పేరిట మీరు ఏది అడిగినా నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తాను అంటే ఆయన ప్రేమించినప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన్ని మనం కావాలనుకున్నప్పుడు, ఆయన అధికంగా ప్రేమించినప్పుడు నీకు అధికమైన దీవెనలు వస్తాయి. అదేవిధంగా శిష్యులు ఆందోళన చెందరాదు. ఎవరైనా సరే ప్రియ సహోదరులారా ఆందోళన పొందకూడదు. ఎందుకంటే దేవుడున్న బిడ్డలు ఆందోళన పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తున్నాం మనం కాబట్టి ఆ సమయానికి ఆయనే తగిన జ్ఞానాన్ని ఇచ్చి మాట్లాడిస్తారు. ఆయనే తగిన జ్ఞానాన్ని ఇచ్చి ఆ విషయాన్ని నుంచి తప్పిస్తారు. ఆయనే తగిన జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క సమయంలో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా చేయాలో సమయ స్ఫూర్తిని ఆయనే దయచేస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నా శిష్యులైన మీరెవరు కూడా ఆందోళన చెందబాకండి, నా శిష్యులైన మీరెవరు కూడా భయపడబాకండి అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నా ప్రభు నాకున్నారు, నా ప్రభు నాకంటే ముందు నడుస్తున్నారు. ఎక్కడికి పోయినా నాకు జయమే, ఎక్కడికి పోయినా నాకు విజయమే అనేది ఒకటి మనకి ధైర్యం రావాలి ప్రియ సహోదరులారా. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, ద్రాక్షవల్లి తీగల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు నన్ను ఎన్నుకొనలేదు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరులారా, ఆయన మనల్ని ఎన్నుకున్నారు, ఆయన మనల్ని క్రైస్తవులుగా మార్చుకున్నారు, ఆయన మనకు వాక్యాన్ని వినిపిస్తున్నారు, ఆయన మనల్ని సన్నిధిలో కూర్చోబెడుతున్నారు, ఆయన మనల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆనందం ఇచ్చి సంతోషం ఇచ్చి కుటుంబ జీవితాన్ని ఇచ్చి అన్నీ కూడా చేస్తున్నారు ప్రియ సహోదరులారా. అందుకే ఆయన చెప్తున్నారు, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నాను? ప్రభు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు ప్రియ సహోదరులారా. మిమ్మల్ని క్రైస్తవులకి ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళందరిలో మీరు ఒక ప్రత్యేకమైన మనిషిగా క్రైస్తవులుగా నేను ఎన్నుకొని బాప్తీసం ఇచ్చి నేను ఒక మంచి క్రైస్తవులుగా మార్చాను. ఎందుకు ప్రియ సహోదరులారా? ఆయన నామాన్ని గణపరచటానికి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆయన యొక్క నామాన్ని గణపరచటానికి ఈ భూలోకంలో మనల్ని ఒక మనిషిగా పంపించారు. ఆయన క్రైస్తవుడిగా చేశారు. మన కుటుంబాన్ని కూడా క్రైస్తవ కుటుంబంగా మార్చారు ప్రియ సహోదరులారా. నేను మిమ్మల్ని ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమడిగినా అది ఇవ్వబడు అని చెప్తున్నాను. ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ఎన్నుకొని నా సన్నిధికి పిలిచి నా సన్నిధిలో కూర్చోబెట్టి మీ మనసులు మార్చి మీ హృదయాలు మార్చి మీరు ఏం అడుగుతారో అది నేను మీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నారు. చూడండి ఎంత ప్రణాళిక మన పట్ల దేవునికి. ప్రియ సహోదరులారా, ఎంతో ప్రణాళిక. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎంతో ప్రణాళిక వేశారు ఆయన, ఎంతో ఆలోచించారు మన గురించి. ప్రతిరోజు ఎంతమంది ఉన్నారు కదా క్రైస్తవులు, నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, లేకపోతే నా దేవుడు నా ప్రార్థన వింటున్నారా లేదా, లేకపోతే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని రకరకాలుగా మనం అనుకోవచ్చు. కానీ ప్రియా సహోదరులారా, ఆయన చెప్తున్నారు, ఇదిగో నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ఫాదర్స్ ఉన్నారండి, ఫాదర్స్కి ఒక మంచి ప్రణాళిక వేసి దేవుని బిడ్డలుగా ఎన్నుకొని మనకు వాక్యాన్ని వినిపించడానికి వాళ్ళని ఎన్నుకున్నారు. అది వాళ్ళ ప్రణాళిక. అదేవిధంగా మనల్ని కూడా క్రైస్తవులుగా మార్చి ఆ యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపాటు చేసి దేవుడు మనల్ని మార్చడానికి ఒక ప్రణాళిక వేశారు. ఈ ప్రణాళికలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి ప్రియ సహోదరులారా. కాబట్టి నా పట్ల మీకు ఒక ప్రణాళిక ఉంది. నువ్వు నా సన్నిధికి వచ్చి కూర్చొని నా వాక్యాన్ని విని నా మాటలు విని నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నీకు సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. అదే కాకుండా ఎన్నుకొనుట. ప్రియ సహోదరులారా, కొంతమంది బైబిల్ గ్రంథంలో వ్యక్తుల్ని ఎన్నుకోవటానికి ఇష్టపడ్డారు అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, దేవుడు ఎన్నుకున్నారు, మోషే గారిని ఎన్నుకున్నారు. ఆ ఇజ్రాయేలీల ప్రజలను నడిపించడానికి ఆయన ఎన్నుకొని ఆయన ముందుండి ఆయనకు అన్నీ కూడా చెప్తూ ఆ విధంగా నడిపించారు. ప్రియ సహోదరులారా, ఆ విధంగానే దేవుడు కొంతమందిని ఎన్నుకున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టం, వాళ్ళు దేవుడికి ఇష్టలుగా జీవించారు, అందుకే వాళ్ళని ఎన్నుకున్నారు. ఈ రోజున ప్రభు దగ్గర మనం కూడా అడుగుదాం, అయ్యా మమ్మల్ని కూడా మంచి క్రైస్తవులుగా ఎన్నుకోండి ప్రభు, మంచి క్రైస్తవులుగా మార్చండి ప్రభు అని అడుగుదాం. వారికి దేవుడు ఎన్నుకున్నారు. అదేవిధంగా నన్ను కూడా ఎన్నుకోండి ప్రభు, నా బిడ్డలను కూడా ఎన్నుకోండి ప్రభు, నీ సన్నిధి నుంచి దూరం చేయబాకండి. ప్రియ సహోదరులారా, ఆదాము అవ్వ దేవుని యొక్క సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయా లేదా తెలియదు, వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు, ఆ విధంగా జీవించారు. ఎప్పుడైతే ఆ సైతాను పోయి వాళ్ళని శోధించిందో ఆ పాము ఏం చెప్పింది, ఇదిగో
ఈ పండు తినండి అని చెప్పింది. ప్రభు ఆ పండే తినొద్దన్నారు. అక్కడ ప్రభు ఆజ్ఞ ఒకటి, సైతాన్ ఆజ్ఞ ఒకటి, సైతాన్ మాట ఒకటి. ప్రియ సహోదరులారా, ప్రభు యొక్క ఆజ్ఞను ధిక్కరించారు, ప్రభు యొక్క ఆజ్ఞను మీరారు, సైతాన్ యొక్క మాటను ఫాలో అయ్యారు. కాబట్టి ఆ యొక్క ప్రశాంతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి నుండి తన్నివేయబడ్డారు. ప్రియ సహోదరులారా, దూరపరచబడ్డారు. అదేవిధంగా మనం కూడా పాపం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతాం. ఆయన ఏ విధంగా తన చిత్తానుసారంగా నెరవేరాలి అని అనుకున్నారో ఆ చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతాం, ఆ చిత్తం ప్రకారం మనం నడవలేకపోతాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం కూడా ఉండాలి ప్రియ సహోదరులారా. అప్పుడే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు అంటున్నారు. ఇక్కడ నిలిచి ఉండుట అంటే దేవుని యొక్క సేవకులంతా ఇది కోరుకోవాలి, ఏమని? ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి, జారిపోకూడదు. జారిపోతే మనం ఆయన ఆరాధించలేం ప్రియ సహోదరులారా. అందుకే ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి, ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలని ఆశే. చాలామంది ఆశపడుతున్నారు, ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు, వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నాం. కానీ ప్రియ సహోదరులారా, అది చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రయాసపడాలి, ఆశపడాలి, ఒకటే పనిగా ఎక్కడున్నాడని దేవుడిని వెతకాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఎక్కువగా ఆశపడుతూ ఉంటామో ప్రియ సహోదరులారా, ఆశపడే జీవిని తృప్తిపరిచి పంపించే దేవుడు నేను అని చెప్తున్నారు. కాబట్టి మనం ఆశపడాలి. ఆశపడ్డప్పుడు మనల్ని దేవుడు ఆ సన్నిధిలో నిలిచి ఉంచుతాడు, తన్నివేయడు, నెట్టివేయడు. ప్రియ సహోదరులారా, దివ్యవాక్కు కార్యక్రమంలో ఒక చిన్న విరామాన్ని తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమం తిరిగి స్వాగతం. ఆదాము యెహోవాను ఏ విధంగా నెట్టివేశారో ప్రియ సహోదరులారా, ఆ విధంగా నెట్టివేయకుండా ఆయన సన్నిధిలోనే ఉంటాం. అదే కాకుండా క్రీస్తు యొక్క ఆదేశానుసారం ఆయనలో ఫలించి ఎప్పటికీ నిలిచి ఉండాలి అనుకోవాలంట. దేవుని యొక్క ఆదేశాన్ని అనుసరించి, అంటే క్రీస్తు యొక్క మాటలు అనుసరించి, ఆ మాటల్లో నుండి ఎప్పుడైతే జారిపోతామో, మాటలు చూడండి, మనం చర్చికి పోయినప్పుడు ఆ ప్రసంగం చెప్పేటప్పుడు స్టార్ట్ అవుద్ది నిద్ర, ఆమెన్ అన్నప్పుడు మెళుకు వచ్చింది. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక మాట కూడా మన చెవిలోకి వెళ్ళదు, ఒక మాట కూడా హృదయంలోకి వెళ్ళదు, ఒక మాట కూడా హృదయంలోకి వెళ్ళకపోవటం వలన హృదయం మారదు. ప్రియ సహోదరులారా, ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, ఎక్కడేసిన గొంగళ్ళలాగా అక్కడ. ఆ విధంగా కాకుండా ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆయన యొక్క వాక్ వింటామో, ఆయన యొక్క మాట వింటామో, చెవులు శుద్ధి చేయబడతాయి, ఆత్మ శుద్ధి చేయబడుద్ది, ఆలోచన శుద్ధి చేయబడుద్ది, నాలుక శుద్ధి చేయబడుద్ది, శుద్ధి అయిన మాటలు మాట్లాడగలుగుతాం. అట్లానే ప్రియ సహోదరులారా, క్రీస్తు ఆదేశానుసారంగా ఆయన ఈ లోకంలో ఫలించాలి అంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు తప్పకుండా మనం పాటించగలుగుతాం, తప్పకుండా మనం ఎప్పటికీ నిలిచి ఉంటాం, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటామని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి నిలవాలి ప్రియ సహోదరులారా. ఈ రోజున మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలి, నేను లేవలేని, నేను నడవలేని అనుకుంటే అక్కడికి గమ్యం చేరం. కానీ మనం స్టార్ట్ అవ్వాలి, ఓపిక చేసుకోవాలి, వెళ్ళినప్పుడే ఆ గమ్యాన్ని చేరతాం. అట్లానే మనం కూడా దేవుని యొక్క గమ్యాన్ని చేరాలంటే మందిరానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, హృదయం మార్చుకోవాలి, పదే పదే తపన పడాలి, ఆయన కోసం ప్రయాసపడాలి. ఆయన కోసం తపన పడినప్పుడు ఆయన మనకి దొరుకుతారు, తప్పకుండా ఫలిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా యోహాను శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నారు, శిష్యుల కొరకు ప్రార్థన. నీవు నాకు అప్పగించిన పని పూర్తి చేసి నన్ను ఈ లోకమును మహిమపరిచితిని. ప్రియ సహోదరులారా, ఈ లోకమున మహిమపరిచితిని. నీవు అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, క్రీస్తు ప్రభు తండ్రి కుమారుడిని లోకానికి పంపించారు. ప్రియ సహోదరులారా, ఆ లోకానికి పంపించిన తర్వాత ఆయన తన చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన ధిక్కరించలా, ఆయన ఈ లోకంలో పడిపోలా, ఈ లోకంలో ఎలా పడితే అలా జీవించలా. ప్రియ సహోదరులారా, ఆయన తన చిత్తం ఏంటో, తనను ఎందుకు పంపించారో ఆలోచన ప్రకారంగా ఆయన జీవించారు. అదేవిధంగా అనేక కార్యాలు చేశారు. గొప్ప మహిమగల దేవుడిగా, కుమారుడిగా ఆయన పేరు పొందారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, మనం కూడా ఆయన యొక్క కుమారులు కుమార్తెలమే. మనం కూడా కొంత ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, కొంత మనం ఆ యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి.
కాబట్టి ఈ రోజున మనం కూడా గుండె మీద చేసుకొని ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నన్ను కూడా మార్చుకోయ్యా, నన్ను కూడా మార్చు. ప్రతి ఒక్కటి ఆయన అడగాలి. ప్రియ సహోదరులారా, అడగకుండా ఉంటే ఆయన ఇవ్వకపోవచ్చు. అడిగితేనే అమ్మ మా అన్నం పెట్టుద్దని, ఆకలి అయిందని అమ్మకు తెలియదు కదా. ఆ విధంగానే అడిగితే ప్రభు ఇస్తారు, అడగకుండా కూడా కొన్ని ఇస్తారు మనకి, కాదని నేను అన్ను. కానీ ప్రియ సహోదరులారా, అడగాలి. అడగండి నీకు ఇస్తాను, వెదకండి నీకు దొరుకుతుంది, తట్టండి మీకు తెరవబడుతుంది. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రియ సహోదరులారా, మనకు కావలసిన ప్రతి ఒక్కడు కూడా అడుగుదాం దేవుణ్ణి. ఉదయాన్నే లేవగానే మనం ఆయన చిత్తానుసారంగా బ్రతికున్నందుకు ఆయన కృతజ్ఞతలు చెబుదాం. మన కుటుంబం సంతోషంగా ఉన్నందుకు ఆయన కృతజ్ఞతలు చెబుదాం. ఎంతోమంది ఇదే సమయంలో హాస్పిటల్లో ఉండి అయ్యో కాసేపుడికి చచ్చిపోతానేమో అని భయపడే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కోర్టులు పాలైన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ప్రియ సహోదరులారా బాధలు శ్రమలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకంటే ధన్యమైన జీవితాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అని మనము ఉదయకాలం ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో, దేవుని గణపరుస్తామో అప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తారు. ప్రియ సహోదరులారా, అవి యేసు అంటున్నారు. ప్రియ సహోదరులారా, క్రీస్తు ఉద్దేశము తండ్రికి మహిమ కలిగటమే దానికి నేర్చుకున్నారు. ప్రియ సహోదరులారా, నెరవేర్చారు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చారు క్రీస్తు ప్రభు. అదేవిధంగా మనం కూడా బైబిల్ వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ఆయన మాటలు నెరవేర్పుని మనం చేయాలి. ప్రియ సహోదరులారా, రోజుకి ఎంత సమయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి, ఎంత సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొద్దిసేపు కూడా ప్రార్థన చేయకుండా లోక పనుల్లో పడిపోయి అలిసిపోయి చక్కగా నిద్రపోతాం. అయినప్పటికీ దేవుడు కోప్పడరు. అయినప్పటికీ మనకు ఉదయాన్నే చక్కటి మెలుకునిచ్చి ప్రియ సహోదరులారా మళ్ళీ మన పనిలో మనం నిమగ్నం అయ్యేటట్లు చేస్తున్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, అందరికీ ఒకే వర్షం, పాపాత్ములకి పుణ్యాత్ములకి అందరికీ ఒకే పంట, అందరికీ ఒకే ప్రేమ పంచే గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు అంటే, అంత మహిమగల దేవుడు అంటే ప్రియ సహోదరులారా, మన దేవుడు నిజంగా మనం ఎంతో అదృష్టవంతులవి, ఎంతో గొప్పవాళ్ళవి. ఎందుకంటే అటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన అన్నారు తండ్రి మహిమను ఏ విధంగా ఆయన చిత్తానుసారంగా నెరవేర్చారో అదేవిధంగా మీరు కూడా కుమారుని యొక్క చిత్తానుసారంగా జీవించండి అని ప్రభు చెప్తున్నారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ప్రియ సహోదరులారా, లోకంపై మనం విజయం సాధించాలి. దేనిపై విజయం సాధించాలండి? లోకంపై. ప్రియ సహోదరులారా, లోకాన్ని చూడగానే మనం లోకంలో ఆశపడి లోకంలో పడిపోయి లోక ఆశల్లో పడిపోతాం. లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మనకు కావాలి, లోకంలో ఉన్నటువంటి ప్రతి కోరిక తీర్చుకోవాలి, లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ అనుభవించాలి. ఎవరినైనా మోసం చేసైనా అనుభవించాలి, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టైనా అనుభవించాలి. కానీ అది అనుభవించాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనం లోకాన్ని అనుభవించటం కంటే దేవుణ్ణి ప్రేమను అనుభవించటం ఎంతో శ్రేష్టకరమైనది, ఎంతో ధన్యమైనది. ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి. ప్రభు చెప్తున్నారు, దేవుని ప్రేమించాలని అందరికీ ఉంటుంది, కానీ ప్రేమించలేకపోతున్నాం. ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే ఆయన ఆజ్ఞలకి లోబడి జీవించలేకపోతున్నాం. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆయన ఏం ఆజ్ఞలు ఇస్తున్నారు? 10 ఆజ్ఞలు ఉన్నాయి, త్రిసభ కట్టళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రియ సహోదరులారా మరలా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడం అనేది ఎంతో ధన్యత అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండండి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన ఆజ్ఞలు అంతా కఠినమైనవి కావు. దేవునికి స్తోత్రం. ప్రభు మరొక మాట కూడా చెప్తున్నారు, నా ఆజ్ఞలంతా కఠినమైనవి కూడా కావు, నేనంత కఠినంగా ఇరుకైన మార్గంలో కష్టపడి వెళ్ళమని నేను చెప్పటలేదు, కానీ ఆయన ఆజ్ఞలేంటో విని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయి, దాని ప్రకారంగా జీవించడానికి నువ్వు ఉండు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది ఆయన యొక్క ఆజ్ఞలు విన్నారు, ఆయన ఆజ్ఞలు పాటించారు, అదేవిధంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించారు, ఆయన మాట ప్రకారంగా జీవించారు. అందవేలోనే ఉన్నారు ప్రియ సహోదరులారా. దారి తప్పల, మాట తప్పల, వెనుకొక తిరగల ప్రియ సహోదరులారా. కాడి మీద చేయి వేసిన వాడు వెనుకొక తిరిగి చూసిన దైవ రాజ్యంలో స్థానం లేదని చెప్తున్నారు. కాబట్టి మనం కాడి మీద చేయి వేసాం, క్రైస్తవులుగా మారాం,
వచ్చాం, ముందుకు సాగిపోవాలి, వెనుకకు తిరిగి చూడకూడదు ప్రియ సహోదరులారా. సాగిపోవాలి, దేవునిలో సాగిపోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని మాట ఆలకించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తామో దేవుడు ఇంకా ఇంకా మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తారు అని ప్రభు మనకు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ కఠినమైన ఆజ్ఞలు లేవు ఆయన దగ్గర. ఆయన ఎప్పుడు కూడా ఈజీగానే మనల్ని క్షమిస్తారు, ఈజీగానే మనల్ని దీవిస్తారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నారు, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా తప్పక వినునని నమ్మకం కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా జీవించి ఆ తర్వాత ఆయన ఏది అడిగినా తప్పకుండా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట చూడండి, దేవుడు ఎంత చక్కగా వాడాడు. తప్పకుండా ఇస్తారు, దానిలో అనుమానమే లేదు, డౌటే లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరి హృదయంలోనైనా ఒకవేళ డౌట్ ఉందేమో, నేను ఇన్నాళ్ళు ప్రార్థన చేశాను, నాకు ఈ వ్యాధి తగ్గటల్లా, ఏసై తగ్గించటల్లా, లేకపోతే నాకు ఈ బాధలు తొలగిపోవటల్లా, ఏసై తీసివేయట్లా అని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి, అనేది మనం చూసుకోవాలి ప్రియ సహోదరులారా. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఏది అడిగితే తప్పక వినునని నమ్మకం కలిగి జీవించండి. నమ్మకంతో అడగండి, తప్పకుండా దేవుడు ఇస్తారు. ఏం కావాలి? ఈ రోజున మనకి చాలా చాలా కోరికలు ఉంటాయి, కానీ ఆయన సంతోషంగా అడిగితే ఏదైనా ఇస్తారు ప్రియ సహోదరులారా. ఏదైనా తప్పకుండా దేవుడు ఇస్తారు ప్రియ సహోదరులారా. కాబట్టి తప్పకుండా అడిగి చూడండి అన్నారు. అదే కాకుండా విశ్వాసులకు శాశ్వత జీవమును ఒక నమ్మకం, లేతే మన ప్రార్థన అలా ఉండాలి. అంటే శాశ్వతమైన ప్రార్థన ఉండాలి ప్రియ సహోదరులారా. ఎప్పుడు కూడా జారిపోకూడదు, ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. లేకపోతే ఈరోజు ఇవ్వలేదు దేవుడు, 2 రోజులు ప్రార్థన చేసామండి, 3వ రోజునే అడుగుతాం ఇవ్వలేదు ఏంటయ్యా అని. మన పాపాల కోట ఎంత ఉంది? చాలా పెద్ద కోట అది. ఆ కోట అంతా పగిలిపోయి ఆయనకి ఆ ప్రార్థన వినపడాలంటే మరి పశ్చాత్తాపడాలి, కొన్ని రోజులు ప్రార్థన చేయాలి. చేసినప్పుడే కదా దేవుడు మనకు దొరికేది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రభు మనకేం చెప్తున్నారంటే, ఆయన చిత్తానుసారంగా నెరవేర్చిన వాడంటే నాకు చాలా ఇష్టము. ఈ రోజున ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయి, ఆయన చిత్తానుసారంగా మోకాలే, ఆయన చిత్తానుసారంగా దేవుణ్ణి అడుగు, ఆయన చిత్తానుసారంగా జీవించు, ఆయన మాట ప్రకారంగా జీవించు. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడతారు అని ప్రభు చెప్తున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, కనుక మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం అడిగితే అది తప్పకుండా పొందుకుంటారు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం పొందుకోవాలి. ఈ రోజున మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడకూడదు, ఈ రోజున మనం ఏమాత్రం కూడా వెనుకకు పోకూడదు, ఈ రోజున మనం ఏమాత్రం కూడా దేవుని బిడ్డలం కాబట్టి భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు ఉన్నాడని మనం నిజంగా ఉత్సాహంగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం. అడగండి నీకు ఇస్తానని చెప్పింది దేవా. ఈ రోజున మీరు చెప్తున్నారు, ఎవరైతే నా చిత్తాన్ని నెరవేరుస్తారో అటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిన దేవానికి స్తోత్రాలు. అయా, బైబిల్ గ్రంథంలో తండ్రి ఎంతోమంది భక్తులు ప్రభువా నీ యొక్క చిత్తానుసారంగా జీవించారు. అయ్యా నీకు స్తోత్రం. నీ మార్గంలో జీవించారు ప్రభువానికి స్తోత్రం. నీ చిత్తాన్ని నెరవేర్చారు ప్రభువానికి స్తోత్రం. అందుకే తండ్రి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అయిపోయారు. ప్రభువానికి వందనాలు. నీ చిత్తమైతే వాళ్ళని ఏ విధంగా నువ్వు గణపరిచావో ప్రభువా, వాళ్ళని ఏ విధంగా నువ్వు నిలబెట్టావో ప్రభువా, మమ్మల్ని కూడా ఆ విధంగా నిలబెట్టండి తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, మా ఫాదర్ గారులకు మంచి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువా, అయ్యా వాళ్ళ ద్వారా మీరు మంచి వాక్యాన్ని విని ప్రభువా, అయ్యా మేము కూడా మంచి మనుషులుగా మారి తండ్రి చనిపోబోయే లోపు నాయన మంచి క్రైస్తవుడుగా మారి అయ్యా నీ రాజ్యానికి చేరుకునే మంచి క్రైస్తవుడుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాము దేవానికి స్తోత్రం. అయ్యా నీ చిత్తమైతే ఇప్పుడే ఈ క్షణమే తండ్రి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకోండి ప్రభువానికి స్తోత్రం. అయ్యా మమ్మల్ని నీ బిడ్డలుగా చేర్చుకొని తండ్రి నీ బిడ్డలుగా మార్చిన ఆయన మంచి జీవితాన్ని మాకు, మా కుటుంబాలకి, మా బిడ్డలకి దయచేయమని, మా సంఘాలకు దయచేయమని, అయ్యా మా యొక్క కుటుంబాలను మర్చిపోకుండా విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.